హాయ్ ఫ్రెండ్స్, భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే అలా భూమి తిరుగుతూ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. మరి భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే ఈ ప్రశ్న వెనుక చాలా భయంకరమైన విషయాలు దాగి ఉన్నాయి. సో ఇప్పుడు మనం అసలు భూమి తిరగడం ఆగిపోతుందా, ఆగిపోతే ఎందుకు ఆగిపోతుంది, నాసా లాంటి కొన్ని స్పేస్ ఆర్గనైజేషన్స్ ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది అని అంచనా వేశాయి. భూమి గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఈ రోజు ఉన్న స్పీడ్ కంటే చాలా వేగంగా తిరిగేది. సోలార్ సిస్టమ్ ఏర్పడిన ప్రారంభంలో ఒక గ్రహ శకలం భూమిని ఢీకొట్టడంతో ఆ ఘర్షణలో భూమి భ్రమణంలో మార్పు వచ్చింది. అప్పట్నుంచే భూమి తిరిగే వేగంలో మార్పు వచ్చింది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి మరియు మిగతా గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడానికి కారణం సూర్యుడు వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ శక్తి. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సూత్రం ప్రకారం విశ్వంలో రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశులపైన, వాటి మధ్య ఉండే దూరంపైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వస్తువు తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఆకర్షిస్తుంది. వాటి మధ్య దూరం ఎక్కువ అయ్యే కొద్దీ ఆకర్షణ బలం తగ్గుతుంది. సూర్యుని ద్రవ్యరాశితో పోలిస్తే గ్రహాల యొక్క ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రహాలు సూర్యుడి చుట్టూ నిర్దిష్టమైన కక్షలో తిరుగుతాయి. సోలార్ సిస్టంలో 99% ద్రవ్యరాశి సూర్యుడిదే. తిరిగే వస్తువు శక్తిని విడుదల చేస్తున్నప్పుడే దాని శక్తి తగ్గుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగే భూమి ఎలాంటి శక్తిని విడుదల చేయలేదు కాబట్టి అది శక్తిని కోల్పోయే ప్రమాదం లేదు. అయితే సూర్యుడు వెలువరించే కాంతి ఉష్ణశక్తులు దాని అంతర్భాగంలో ఉండే హైడ్రోజన్ వాయువుల్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా లభించడం వల్ల కాలం గడిచే కొలది సూర్యుడి యొక్క ద్రవ్యరాశి తగ్గిపోతుంది. ఇలా ప్రతి సెకండ్కి సూర్యుడు 5 మిలియన్ టన్స్ ద్రవ్యరాశి కోల్పోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంలా అనిపించిన సూర్యుడి జీవితకాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో కేవలం 0.01% మాత్రమే. అలా సూర్యుడి ద్రవ్యరాశిలో అంత తేడా లేకపోవడంతో సూర్యుడు భూమి మధ్య ఉండే ఆకర్షణ బలంలో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల సమీప కాలంలో భూమి తన కక్ష నుంచి బయటకు వెళ్లే ప్రమాదం లేదు. కాబట్టి అది తిరగడం మానేసే ప్రశ్న అంతకంటే లేదు. కానీ ఇప్పట్నుంచి 5 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడి అంతర్భాగంలో ఉండే హైడ్రోజన్ పూర్తిగా తరిగిపోయి సూర్యుడి పరిమాణం బాగా పెరిగిపోయి ఒక రెడ్ జాయింట్ గా మారుతాడు. అప్పుడు తనకు దగ్గరగా ఉన్న బుధ, శుక్ర గ్రహాల్ని కబలించే ప్రమాదం ఉంది. సూర్యుడు ఇప్పటికన్నా 2300 రెట్లు అధికంగా ప్రకాశించడం వల్ల భూమిపై జీవం నశించిపోయి అదొక లావా సముద్రంలాగా మారుతుంది. ఇలా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సో ఇది భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లింక్. ఇక భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. దీనివల్లే మనకు పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. కానీ ఒక్కసారి భూమి తిరగడం ఆపేసింది అంటే రాత్రి పగలు సరైన పద్ధతిలో ఉండవు. కొన్ని దేశాల్లో సూర్యుడి సెగ తగులుతూనే ఉంటుంది. మరికొన్ని దేశాలు రాత్రి సమయాన్నే గడపాల్సి ఉంటుంది. ఒకవేళ భూమి తిరగడం ఆపేసింది అంటే నిదానంగా పగలు రాత్రి మారడానికి 6 నెలల సమయం పడుతుంది. సడన్ గా భూమి తిరగడం మానేసిన కారణంగా కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడున్నంత సున్నితంగా ఉండకపోవచ్చు. సీజన్ అనేది చాలా కఠినంగా మారి విశ్వంపై నెగటివ్ ఇంపాక్ట్ పడొచ్చు. అయితే ప్రతి 1,00,000 సంవత్సరాలకు ఒకసారి భూభ్రమణ వేగం 2 సెకండ్లు తగ్గుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇలా భూమి తిరిగే వేగం మందగించడంతో ఏదొక రోజు భూమి తిరగడం పూర్తిగా ఆగితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అప్పుడు ఎవరూ బ్రతికి ఉండకపోవచ్చు. కానీ అప్పుడేం జరుగుతుందో చెప్పడానికి ఈరోజు సైంటిస్టుల దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది. అదేంటంటే భూమి తిరగడం ఆగిపోయిన మొదటి రోజు భూభ్రమణంలో కలిగిన మార్పును మనిషి గుర్తించలేడు. కానీ సూర్యోదయ సమయంలో మాత్రం ఆ తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. భూమి మాత్రమే స్లోగా తిరుగుతుంది. పైన కక్షలో ఉండే ఉపగ్రహాలు మాత్రం రొటీన్ స్పీడ్లో రౌండ్ చేస్తూనే ఉంటాయి. ఆ మార్పును గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గుర్తించదు. దీంతో విమానాలు దారి తప్పుతాయి. అప్పుడు విమానాలన్నీ రన్వేలకు దూరంగా దిగుతాయి. ఆ పైన ఒక వారం తర్వాత భూమి తిరిగే స్పీడ్ స్లో అవ్వడం గంటకు 15 కిలోమీటర్లకు పెరుగుతుంది. విమానాల ప్రమాదాలు కామన్ అవుతాయి. దీనివల్ల ప్రపంచంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా మూతబడిపోతాయి. 2 వారాలకు అసలు సినిమా మొదలవుతుంది. భూమి తన మానాన తాను తిరుగుతూ ఉంటే సముద్రాల్లో నీళ్లు స్థిరంగా ఉండేవి. భూభ్రమణం ఆ నీటిని పట్టి ఉంచేది. కానీ భూమి తిరిగే స్పీడ్ స్లో అవటంతో ఆ శక్తి బలహీనపడుతుంది. దీని ఫలితంగా సముద్రపు నీటిని ధృవాలు ఆకర్షిస్తాయి. దీనివల్ల ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు జల ప్రళయంలో చిక్కుకుంటాయి. నీళ్లే కాదు, గాలి కూడా మనుషుల ప్రాణాల్ని తీస్తుంది. ఒక్కసారిగా సముద్రాలు దిశ మార్చుకోవడంతో గాలి అవి వెళ్తున్న వైపే పోతుంది. దీని కారణంగా భూమిపై కొన్ని ప్రాంతాల్లో గాలి ఉండదు. ముంబై, సింగపూర్లో ఉండే జనాలకు శ్వాసను తీసుకోవడం చాలా కష్టమైపోతుంది.
5,000 మీటర్ల ఆకాశంలో శూన్యం ఏర్పడుతుంది. ఇక 5 నెలల తర్వాత భూభ్రమణ వేగం స్లో అవ్వటం గంటకు 2,500 కిలోమీటర్లకు పెరుగుతుంది. రోజుకి 24 గంటలు ఉన్న ఈక్వేషన్ మారుతుంది. పగలు 2 గంటలు ఎక్స్ట్రా మరియు రాత్రి 2 గంటలు బోనస్. భరించడం కష్టమైనప్పటికీ అలవాటు చేసుకోవాలి. ఈ 5 నెలల కాలంలో యుగాల విలయం సంభవిస్తుంది. రిక్టర్ స్కేల్ బద్దలయ్యే భూకంపాలు రోజూ వస్తాయి. అటు సముద్రం లోపల అలజడి మొదలవుతుంది. చేపలతో పాటు సముద్రపు జీవాలు చచ్చి తీరానికి కొట్టుకొస్తాయి. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు సముద్రాలు కదలడంతో ఆర్కిటిక్ సముద్రం లోతు 13,000 కిలోమీటర్లకు చేరుతుంది. దీంతో ఇంగ్లీష్ ఛానల్ పూర్తిగా ఎండిపోతుంది. లండన్ నుంచి పారిస్కు నడుచుకుంటూ పోవచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ఇష్టపడని అమెరికా, క్యూబాలు భౌగోళికంగా కలిసిపోతాయి. మెక్సికో వైశాల్యం పెరుగుతుంది. కేరళ తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తాయి. భూభ్రమణం స్లో అవడంతో భూమధ్య రేఖకు పైన మరియు కింద మాత్రమే గాలి ఉంటుంది. సెంటర్లో ఉన్న దేశాల్లో గాలి ఉండదు. న్యూయార్క్, లండన్, టొరంటోలో పుష్కలంగా ఆక్సిజన్ ఉంటే మెక్సికోతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రాణవాయువు దొరకదు. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. గంటకు 340 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తిరుగుతుంది. భూమి నైసర్గిక స్వరూపం ఇంకా మార్పులకు లోనవుతూనే ఉంటుంది. సముద్రపు నీళ్లు అన్నీ ధృవాల వైపు కదలడంతో నార్త్ అట్లాంటిక్ సముద్రం ఫుల్ అవుతుంది. అయితే కొత్తగా వచ్చే నీటిని తన గర్భంలో దాచుకోలేదు. దీనివల్ల యూరోప్ ఖండం స్థానంలో కొత్త సముద్రం ఏర్పడుతుంది. లండన్, బెర్లిన్, మాస్కో సముద్ర గర్భంలో కలుస్తాయి. కోట్లాది మంది చనిపోతారు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పగలు 2.5 రోజులతో సమానం. అలాగే రాత్రి పడుకోవాలి అంటే 60 గంటలు వెయిట్ చేయాలి. సూర్యోదయాన్ని చూడాలి అన్నా కూడా మరో 60 గంటలు వెయిట్ చేయాలి. ఈ అనూహ్య మార్పు మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. వరదలు, సోలార్ రేడియేషన్, ఇంకా గాలి లేకుండా ఏదోలా బ్రతుకుతున్న మనుషుల్ని నిద్రలేమి కసితీరా కాటేస్తుంది. బ్లడ్ ఫ్లోలో చేంజెస్ వచ్చి నరాలు కంట్రోల్ తప్పుతాయి. ఈ మార్పును మెదడు అసలు తట్టుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ మనుషులు పిట్టల్లా రాలిపోతారు. ఒక్క మనుషులే కాదు, మిగతా ప్రాణికోటి కూడా బలవుతుంది. సన్ రైజ్ టు సన్షైన్ వెయిట్ చేయలేక పక్షులు, జంతువుల ప్రాణం పోతుంది. సుదీర్ఘ రాత్రుల్లో ఏర్పడిన చలితో మరికొన్ని జీవాలు చనిపోతాయి. ధృవాల దిక్కు సముద్రాలు కదిలాక అమెరికా దగ్గరలో కొత్త భూభాగం ఏర్పడుతుంది. 4 సంవత్సరాల తర్వాత గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తిరుగుతుంది. ఆకాశంలో సూర్యుడు 13 రోజుల వరకు ఉంటాడు. తర్వాత 13 రోజులు రాత్రి. ఉష్ణోగ్రత -55 డిగ్రీస్కి పడిపోతుంది. ఈ దుర్భర పరిస్థితుల్లో జీవాలతో పాటు మొక్కలు కూడా బ్రతకలేవు. కానీ కెనడా, నార్త్ అమెరికాలో మాత్రం అడవులు పచ్చగానే ఉంటాయి. సముద్రాలు పోల్స్ దగ్గరకు వెళ్లిపోయిన కారణంగా ఖాళీ అయిన ప్రదేశం కొత్త ఖండాలుగా ఏర్పడుతుంది. ఈ మెగా కాంటినెంట్లోని మెజారిటీ ఏరియాలో గాలి పుష్కలంగా ఉంటుంది. మనిషి జీవించడానికి అనుకూలంగా వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఉన్నట్టుండి భయంకరంగా మారొచ్చు. భూమి నార్మల్గా తిరుగుతున్నప్పుడు తూర్పు దిశలో పయనించే గాలి ఉత్తరం వైపు ఉండేది. పశ్చిమ దిశలో పయనించే గాలి దక్షిణం వైపు ఉండేది. కానీ భూభ్రమణంలో వచ్చిన మార్పు వల్ల గాలి గతి తప్పుతుంది. తుఫాన్లు చాలా కామన్ అయిపోతాయి. 13 రోజుల పాటు రాత్రి ఉండడంతో ఉత్తర అమెరికాతో పాటు చాలా ప్రాంతాలు పూర్తిగా మంచులో కూరుకుపోతాయి. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 2 కొత్త మహాసముద్రాలు ఏర్పడతాయి. ఉత్తర అమెరికాలోని 8 లక్షల కిలోమీటర్ల భూభాగం మనుషులు నివసించడానికి అస్సలు పనికిరాదు. మిగిలిన ప్రాంతాల్లో బ్రతికున్న జీవులకు ఈ ప్రాంతమే దిక్కవుతుంది. భూమి తిరగడం స్లో అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజనరేట్ అవ్వడం ఆపేస్తుంది. భూమి తిరుగుతున్నంతసేపు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమిని కాస్మిక్ రేస్ నుంచి కాపాడుతుంది. ఇంకా 1 ఫైనల్ డే భూమి తిరగడం కంప్లీట్గా ఆగిపోతుంది. కానీ సూర్యుడి చుట్టూ మాత్రం ఆర్బిట్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు పగలు 6 నెలలు, రాత్రి 6 నెలలు ఉంటుంది. 2 కొత్త సముద్రాలతో భూమి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రపంచం మధ్యలో కొత్త ఖండం ఏర్పడుతుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఉండదు. పగలు 6 నెలలు కావడంతో టెంపరేచర్ బీభత్సంగా పెరుగుతుంది. అప్పుడు టెంపరేచర్ 60 డిగ్రీస్కు చేరుకుంటుంది. సముద్ర ఉపరితలంపై పీడనాలు ఏర్పడి భీకర తుఫాన్లు వస్తాయి. కంటిన్యూస్గా వర్షాలు కురుస్తాయి. కొత్త ఖండంపై ఎవరైనా బ్రతికి ఉంటే వారికి ఆ వర్షపు నీళ్లే దిక్కు. రాత్రి రాక్షసంగా ఉంటుంది. -55 డిగ్రీస్కి ఉష్ణోగ్రత పడిపోతుంది. కొత్త ఖండంలో కాకుండా ఇంకా ఎక్కడైనా ఎవరైనా బ్రతికి ఉంటే వాళ్లంతా చనిపోతారు. భూమి తిరగడం ఆగిన సంవత్సరానికి 70 కోట్ల మంది చనిపోతారు. కొత్త ఖండంలో ఉన్నవారు సుదీర్ఘ పగలు రాత్రులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. భూమి తిరగడం ఒక్కసారిగా ఆగిపోతే గంటకు 249 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపుకు ప్రచండ వేగంతో గాలులు వీస్తాయి. ఇది 5 హరికేన్ తుఫాన్లకు సమానమవుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఈ వేగానికి ఎగిరిపోతాయి.
పెద్ద పెద్ద సునామీలు వచ్చి ప్రపంచ దేశాలు మునిగిపోతాయి. సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ సముద్రంలో మునిగిపోతాయి. భూమధ్య రేఖ ప్రాంతం ఒక విశాలమైన ఖండంగా మారిపోతుంది. భూమి గ్రావిటీని కోల్పోతుంది. దీనివల్ల భూమి చుట్టూ ఉన్న వాతావరణం పోయి భూమి చుట్టూ శూన్యం మాత్రమే మిగులుతుంది. ఇలా కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై జరగబోయే నిజాన్ని మనం ఇప్పుడే ఊహించగలుగుతున్నాం. అయితే నిజంగా ఇలానే జరుగుతుంది అని సైంటిస్టులు చాలా బలంగా నమ్ముతున్నారు. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.